హే గాయ్స్, యూట్యూబ్లో అయితే నేను ఒక ఫ్లవర్ కేక్ చూశానండి. చూడగానే చాలా టెంప్టింగ్గా అనిపించింది. ఒక్కసారైనా ట్రై చేయాలనిపించింది నాకైతే. వెంటనే ఇంకా ఆలస్యం ఎందుకని ట్రై చేస్తున్నాను. కేక్ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఒక గిన్నెలో అయితే వెడల్పాటి గిన్నెలో అయితే ఒక స్టెప్ బై స్టెప్ అయితే వేసుకున్నాను. ఒక స్టెప్ అయితే చాక్లెట్, అదే అండి కోకో పౌడర్ కలిపిన బ్యాటర్, ఇంకొకటి అయితే ప్లెయిన్ బ్యాటర్ వేసుకుంటూ ఫ్లవర్ షేప్లో అయితే చేశానండి. ఫైనల్గా అయితే సేమ్ యూట్యూబ్లో చూపించినట్టే చేశానండి. యాజ్ టీజ్ చేశాను. ఒక్క స్టెప్ కూడా మిస్ చేయకుండా. చూసారు కదా, స్టెప్ బై స్టెప్ అయితే వేసానండి. ఇదైతే నాకు చాలా టైం పట్టిందండి. కేక్ బ్యాటర్ చేయడానికంటే ఇది చేయడమే చాలా ఎక్కువ టైం పట్టింది. అయినా కూడా చాలా ఓపికగా అయితే ఫ్లవర్ షేప్ అయితే వచ్చింది. ఫైనల్ గా అయితే మనకి ఇంకేముంది, ఫ్లవర్ షేప్ అయితే నానే వచ్చింది. కేక్ ఏంటి ఇంకా సూపర్ వస్తుంది అని చెప్పి అయితే ఇంకేముంది, కుక్కర్ లో అయితే స్టాండ్ పెట్టి అయితే ఈ కేక్ బ్యాటర్ అయితే తీసుకెళ్లి అందులో పెట్టాను. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో ట్యాగ్ చేస్తాను, చూసేయండి.